నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా పింజారి వెదవా. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? ఇన్ని రోరించాడంటారు ఏమిటి గురుగారు? మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము 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 అసలు మేడం ఏమవుతాడు ఈయన? తాత. ఏంటి తాతవా నువ్వు? 8,000. మరి మిగతా 2,000? 2 మచ్చలు చూసావు కదా, ఆ 2,000 కొట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ? ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది చూమి. కానీ మూడోది చంద్రకాళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? ఏంటి అలక? కాదు పిలక. ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. ఉండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలిగుండే కదండి, అది అలాగే ఉంటుంది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువు గారు ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువు గారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మందాలు లేకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండి రా, ఆ వెనుక విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా?